స్థానిక సంస్థల ఎన్నికలకు నాగర్ కర్నూల్ జిల్లా అధికార యంత్రాంగం సన్నద్దమైంది. జిల్లాలో 461 గ్రామ పంచాయతీల్లో 4140 వార్డులు, 20 జెడ్పీటీసీ, 214 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఎన్నికల అధికారులు మండల, జిల్లా పరిషత్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక చేరడంతో నోటిఫికేషన్లో భాగంగా రిజర్వేషన్లు ప్రకటిస్తారు. బీసీలకు ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఖరారు చేయనుండడంతో గతంలో ఉన్న స్థానాల్లో చాలా వరకు మార్పులు జరిగే అవకాశం ఉంది. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. జిల్లాకు 10,530 ఇళ్లు మంజూరు కాగా 6,600కు పైగా ఇళ్లకు మార్కింగ్ వేయడం జరిగింది. ఇందులో 3,738 ఇళ్లు బేస్ లెవెల్లో, 559 ఇళ్లు పైకప్పు వరకు నిర్మాణం కాగా 142 ఇళ్లు స్లాబ్ లెవెల్ వరకు పూర్తయ్యాయి. తాడూరు మండలంలో ఒక లబ్ధిదారు నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకున్న వ్యక్తిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,20,000 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా 33 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు 8,110 రూపాయల చొప్పున మద్దతు ధర కల్పించింది. పత్తి కొనుగోళ్ల కోసం జిల్లాలో 16 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 167 కె జాతీయ రహదారి నిర్మాణం పనులను వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పెండింగ్ లో ఉన్న భూసేకరణ ప్రక్రియను అక్టోబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేసేలా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు మార్గనిర్దేశం చేశారు. సోమశిల సిద్ధేశ్వరం వంతెనను కలిపేలా కల్వకుర్తి నియోజకవర్గం కొట్రా నుంచి కొల్లాపూర్ మండలం సోమశిల వరకు దాదాపుగా 80 కిలోమీటర్ల మేర 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసలతో ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. రహదారి పనుల కోసం 106 హెక్టార్ల భూమి అవసరం కాగా ఇప్పటి వరకు 77 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. జిల్లాలో మద్యం టెండర్లకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలో 67 మద్యం దుకాణాలు ఉండగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ లక్కీ డిప్ ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందులో బీసీ గౌడ కులస్తులకు 9 దుకాణాలు, ఎస్సీలకు 9 దుకాణాలు, ఎస్టీలకు 4 దుకాణాలు రిజర్వ్ చేయగా మిగతా 45 దుకాణాలు ఓపెన్ కేటగిరీగా ఉండనున్నాయి. వచ్చే నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 23వ తేదీన దుకాణాలు కేటాయిస్తారు. జిల్లాలో వడ్డీ వ్యాపారుల చేతుల్లో సామాన్యులు మోసాలకు గురవుతున్నారు. తమతో కలిసి పెట్టుబడి పెడితే అధికంగా వడ్డీ ఇస్తామని కొందరు వడ్డీ వ్యాపారులు ప్రజలను, వ్యాపారులను, ప్రభుత్వ ఉద్యోగులను నమ్మిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. జిల్లాలోని 21 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరంలో 1వ తరగతి చదివే పిల్లలను ఎల్కేజీ, యూకేజీల్లో చేర్చుకుంటారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రత్యేక తరగతులు ప్రారంభం కాగా 21 పాఠశాలల్లో దాదాపుగా 90 మంది విద్యార్థులు స్కూళ్లలో చేరారు. జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంటలు నష్టపోతామేమోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ వానాకాలంలో జిల్లాలో 3,60,000 ఎకరాల్లో పత్తి, 1,60,000 ఎకరాల్లో వరి, 72,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు చేశారు. భారీ వర్షాలతో పంట చేలలో నీళ్లు నిలిచాయి. దీనివల్ల పత్తి పంట రంగు మారడంతో పాటు ఎదగడం ఆగిపోయిందని రైతులు చెబుతున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఇప్పటి వరకు 207 ఎకరాల్లో వరి, 103 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం జరిగింది. గ్రామీణ స్థాయిలో విద్యార్థులు, ప్రజల్లో విజ్ఞానం పెంచేందుకు నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి ప్రత్యేక చొరవతో జిల్లాలో డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. సిఎస్ఆర్ నిధులతో నాగర్ కర్నూల్ జిల్లాలో 29 డిజిటల్ గ్రంథాలయాలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో గ్రంథాలయం నిర్మాణానికి 2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. డిజిటల్ గ్రంథాలయ నూతన భవనాల నిర్మాణాలు, గ్రంథాలయ ఏర్పాట్లకు కావలసిన స్థల సేకరణపై నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పలు లైబ్రరీ భవనాల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.